సమస్త దరిద్రాలు ఎంటర్ అవుతాయి. అలానే వాటర్ ఇచ్చేటప్పుడు ఏ వాటర్ తాగాలి, ఇది పెద్ద క్వశ్చన్. వాటర్లో మనం ఇప్పుడు ఆర్ఓ వాటర్ అంటాం, బోరు వాటర్లో భారతదేశం అక్కడ తాగడానికి పనికిరావు. రివర్స్ ఆస్మోసిస్, అందులో ఏముండదు, మినరల్ బీకేస్తారు, మడ్డి మశాన్ని బీకేస్తారు, అసలు ఏ ప్రాపర్టీ లేని ఒక చెత్త మినరల్ లేని వాటర్. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే మినరల్స్ కలిపిన వాటర్ తీసుకోవాలంట. బయట బోర్ వాటర్ తాగితే మంచిది లేదు. నదుల వాటర్ మొత్తం పొల్యూషన్, ఇవాళ మొత్తం భూగర్భ జలాలను పురుగు మందులతో పొల్యూట్ అయిపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో దీంట్లోనే ఆర్ఓ వాటర్లోనే ఆల్కలైన్ మినరల్ డ్రాప్స్ అని అవైలబుల్గా ఉంటాయి. మీరు గూగుల్ చూసినా చాలా చోట్ల అవైలబుల్గా ఉంటాయి. ఆల్కలైన్ మినరల్ డ్రాప్స్ అంటే అదే కంపెనీ బ్రాండ్ కాదు, అది ఆల్కలైన్ మినరల్ డ్రాప్స్. ఇది హై కాన్సన్ట్రేట్ ఉంటాయి. ఒక డ్రాప్ వేసినా కానీ కాన్సన్ట్రేషన్ చాలా ఉంటాయి, దాదాపు 64 రకాల ప్లస్ ఇది ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. అది వాడుకుంటే మన మినరల్ వాటర్ అవుతుంది. తప్పు ఎక్కడ జరుగుతుందంటే మనం వాటర్ని ఇచ్చేటప్పుడు మన రివర్స్ ఆస్మోసిస్లో ఏముండదు, చెప్పాక నో మినరల్ వాటర్, నో మినరల్ వాటర్ వాటర్ అంటాం. ఇండియాలో చెప్పాలంటే సుమారు 6,000 పైన నో మినరల్ వాటర్ ప్లాంట్లు, అంటే రెగ్యులర్గా వచ్చి ఆర్ఓ వాటర్ ప్లాంట్ లైసెన్స్లు ఉంటే కేవలం 26కి మాత్రమే మినరల్ వాటర్ ఉన్నాయి. అది ఒక్క బాటిల్ లీటర్ 110-130 రూపాయలు అవుతుంది లీటర్ బాటిల్. అంత పెట్టి కొనలేరు కదా. ప్లస్ దొరకదు. 26 ఇండియాలో 26 కంపెనీలకు లైసెన్స్ ఉంది, సేల్ లేదు. ఉపయోగం ఏంటి, ఎవరికి కావాలి? ఈ పరిస్థితి మినరల్ కావాలంటే ఇది పరిస్థితి. రెండోది ఏంటంటే వాటర్ని దాహం అయినప్పుడు శరీరం అడిగేది ఎజెండా లేని వాటర్ అడుగుతుంది. ఇప్పుడు నువ్వు థమ్స్అప్ ఇచ్చే వరకు దానికి షుగర్